ఏపీపీఎస్సీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన కదుల మాధురిని సొంతూరు ప్రజలు ఘనంగా సత్కరించారు. 2023 బ్యాచ్కు చెందిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్గా శిక్షణ పొందుతున్న మాధురి సొంతూరు అయిన అల్లూరు జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామానికి మొదటిసారి రాగా గ్రామస్తులు, బంధువులు, శ్రేయాభిలాషులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి అభినందన సభ నిర్వహించారు. వేటుకూరు గ్రామానికి చెందిన కదల ఆదిరెడ్డి, ఉమామహేశ్వరి దంపతులకు తృతీయ సంతానంగా జన్మించిన కదల మాధురిని గ్రామస్తులు వేణోళ్ల కొనియాడారు. గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చామంటూ అభినందించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ తాము బయట ప్రాంతానికి స్టడీస్ కోసం వెళ్లాల్సి వచ్చిందని, అయితే భవిష్యత్తులో ఇక్కడే మంచి విద్య అందరికీ అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను వంటిల్లకి పరిమితం చేయకుండా బాలిక విద్యను ప్రోత్సహించాలని, క్రమం తప్పకుండా మీ పిల్లలను స్కూళ్లకు పంపించాలని, కనీస డిగ్రీ వరకు చదివేటట్లు ప్రోత్సహించాలన్నారు. గతం కంటే అవకాశాలు పెరిగినందున వీటిని సద్వినియోగం చేసుకుని రాణించాలని యువతకు ఆమె సూచించారు. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, ఆద్య తదితరులు మాట్లాడుతూ మాధురి మా గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారని, ఆమె ద్వారా తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వేటుకూరి గ్రామ సర్పంచ్ ఈతపల్లి మల్లీశ్వరి, గిరిజన నాయకులు గొర్లె మురళీకృష్ణ, మాణిక్యాలరావు, గొర్లె నారాయణరావు, ఆర్ఐ యేసుబాబు, విఆర్ఓ గోపాలకృష్ణ, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. రీసెంట్గా వచ్చిన ఐపీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్లో నేను డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. నేను మారేడుమిల్లి మండలంలోని వేటుకూరి గ్రామంకి చెందిన దాన్ని. సో మా గ్రామంలో కూడా నాలాగే చాలామంది చదువుకుని ఇటువంటి ఎన్నో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. సో ఇటువంటి పొజిషన్స్కి వెళ్ళడానికి ముందుగా కావాల్సింది బేసిక్ గైడెన్స్, అండ్ దెన్ తర్వాత వాళ్ళకి వాళ్ళ గోల్ పట్ల ఉన్న డెడికేషన్, అండ్ దెన్ మోటివేషన్. వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటూ చదవడం ఎంతో ఇంపార్టెంట్. సో నేను కూడా ఈరోజు మా గ్రామంలో ఎంతో మందితో ఇంటరాక్ట్ అయినప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా చాలామంది ఆస్పైర్ అవుతున్నారు. చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్స్, యూపీఎస్సీ ఆఫీసర్స్ అవ్వడానికి చదువుతున్నారు. సో నేను కూడా నా ఫ్రీ టైంలో వచ్చి నాకు తోచినన్ని టిప్స్ అండ్ గైడెన్స్ ఇవ్వడానికి ఐ విల్ ఆల్సో టేక్ క్లాసెస్. బట్ దెన్ అందరూ కూడా వాళ్ళ గోల్స్ పట్ల వాళ్ళే సెల్ఫ్ డెడికేటెడ్గా, సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటూ చదువుకుని కష్టపడి వెళ్తే ఏ గ్రామం నుంచి వచ్చినా, ఎటువంటి ఇంటీరియర్ రీజన్స్లో ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళు అనుకున్న గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. సో ఏజెన్సీలో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇంతకు ముందుతో పోలిస్తే లైక్ కంపారిటివ్లీ ద ఫెసిలిటీస్ డెఫినెట్లీ కొంచెమైనా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు స్కూల్స్ కొంచెం వైడ్ స్ప్రెడ్ అయినాయి. సో నేనేం చెప్పేది ఏంటంటే డు నాట్ డిస్కంటిన్యూ. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. చాలామంది గర్ల్ చైల్డ్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయడము, సమ్ అదర్ పెటీ జాబ్స్కి కన్ఫైన్ అయిపోవడము అలాంటివి చేస్తుంటారు. అలాంటివి చేయకుండా ఎటువంటి డిఫికల్టీస్ వచ్చినా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ గోల్ కోసం వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్లీ అందరూ వాళ్ళ గోల్స్ని వాళ్ళు అచీవ్ చేస్తారు. వాళ్ళ నాన్న ఆదిరెడ్డి మేస్టర్ జబ్బు చేసి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి చదివించుకొని ఇంతవరకు జాబ్ వచ్చాడు చేసి చదివించిందండి. అందరు చెప్పారు మా ట్రైబల్ అమ్మాయి, ఇంటి వేరు కథల వాళ్ళు చెప్పారండి. అంతా మాకు తెలిసిందేనండి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిందేనండి. కదల మాధురి అనే అమ్మాయి డిప్యూటీ కలెక్టర్గా వేటుకూరు గ్రామానికి చెందిన అమ్మాయి సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. అందులోనూ గిరిజన ప్రాంతం నుంచి ఒక ఆదివాసి బిడ్డ గ్రూప్ 1 స్థాయిలో ఒక డిప్యూటీ కలెక్టర్ లెవెల్లో ఉద్యోగం సాధించడం అనేది మాకు ఎంతో గర్వకారణం. మా కుటుంబానికే కాదు మా గ్రామానికి కూడా ఎంతో మంచి పేరు తేవడం జరిగిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని అభినందన సభ ఏర్పాటు చేసి ఆమెను గౌరవించడం జరిగిందండి. మాధురి చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో అన్నీ కూడా వాళ్ళ అమ్మగారే 3 ఆడపిల్లల్ని కూడా ఆమె కష్టపడి చదివించడం జరిగింది. ఆ 3 పిల్లలు కూడా మంచి స్థాయికి తీసుకురావడం జరిగింది ఆమె. అందులోనూ చిన్న పాప అయినటువంటి ఈ మాధురి డిప్యూటీ కలెక్టర్గా అందరూ కోరుకునే విధంగా, ఎవరు సాధించలేని విధంగా మరి మొదటిసారిగా గిరిజన ప్రాంతం నుంచి ఈ అమ్మాయి ఎన్నుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అలాగే మాధురి తన లక్ష్యం ఏంటంటే ఐఏఎస్ సాధించాలనేది తన గోల్ అండి. అది కూడా సాధించి రేపు రాబోయే రోజుల్లో వేటుకూరు గ్రామం నుంచి ఒక కలెక్టర్ ఉన్నారని మాకు ఇంకా ఎంతో గర్వంగా చెప్పుకునే విధంగా మమ్మల్ని చేస్తుందని మేము ఆశపడుతున్నాం.